భక్తి మార్గంలో ఎదగాలంటే ఈ 5 ఎలిమెంట్స్ ఉండాలి. ఏ, బి, సి, డి, ఈ. ఫస్ట్ 5 లెటర్స్. ఏ అంటే అసోసియేషన్. అసోసియేషన్ అంటే భక్తులు అందరి దగ్గరకొచ్చి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో, యాక్చువల్‌గా ఇవాళ టాపిక్‌లో కూడా డిస్కస్ చేస్తాము. అది యాక్చువల్ ఫార్ములా. మనిషి ఈ లోకంలో సంతోషంగా ఉండాలంటే అదొక ఫార్ములా. సో, అదే విధంగా ఆచార్యులందరూ ఈ 5 ఎలిమెంట్స్ డిఫైన్ చేశారు. మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఏ ఫర్ ఏబీసీడీఈ, ఏ ఫర్ అసోసియేషన్. డివోటీస్ అసోసియేషన్ ఉండాలి. నేను రిపిటేటివ్‌గా చెప్తున్నాను. మళ్ళీ మా గురుగారు కూడా రిపిటేటివ్‌గా చెప్తూ ఉంటారు. యాక్చువల్‌గా భక్తి భక్తుడి ద్వారా మొదలవుతది. సో, అందుకే అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో, మనకి పర్సనల్ అసోసియేషన్ ఉంటే చాలా బెటర్. అది లేనప్పుడు ఇంకా ఇలా జూమ్ కాల్స్ వర్చువల్‌గా లేదంటే యూట్యూబ్‌లో భక్తుల ప్రవచనాలు వినడము. యాక్చువల్‌గా మనము మైండ్‌ని వాడట్లేదంటే మోస్ట్‌లీ మనలో ఐదర్ భగవంతుడి నామస్మరణ ఎప్పుడు నాలుక హరే మీద కృష్ణ. ఉండాలి. హరే కృష్ణ కిరణ్ ప్రభు. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ ప్రభు. ఆల్ టు ఆ, శిల్ ప్రభుపాద్. సో, యెస్, ప్రభుజీ ఇప్పుడే ఒక మెయిన్ టాపిక్ స్టార్ట్ చేశాను. ఆహ్, సో, భక్తి మార్గంలో ఎదగాలంటే 5 ఎలిమెంట్స్ ఉండాలి. అది ఏబీసీడీఈ. ఏ అంటే అసోసియేషన్. అంటే భక్తులతోని ఇలా జూమ్ కాల్ జాయిన్ అవ్వడం లేదా ఇన్ పర్సన్ అసోసియేషన్ ఎప్పుడుండాలి. బి ఏందంటే బుక్స్. బుక్స్ చదవాలి. మెయిన్ బుక్స్ రికమెండ్ చేసేది మా గురువుగారు గూడా ఏందంటే నాకు ఎప్పుడు ఫోకస్ ఆల్వేస్ ఎంఫసైజ్ చేస్తాడు. భగవద్గీత, భాగవతం. ఈ 2 బుక్స్ సరిపోతాయి. చాలా ఈ వరల్డ్‌లో ఏంటి అన్ని బుక్స్ చూస్తుంటే యాక్చువల్లీ యూ కెన్ బిల్డ్ ఎ బిగ్ డ్యామ్. బిగ్ డ్యామ్ దట్ కెన్ హోల్డ్ ఎ గిన్నిస్ రికార్డ్. గిన్నిస్ రికార్డ్ బిల్డ్ చేసేంత డ్యామ్‌ని బిల్డ్ చేయొచ్చు బుక్స్‌తోని. కానీ యాక్చువల్లీ అన్ని బుక్స్ ఓన్లీ 2 బుక్స్ సరిపోతాయి. ఒకటి భగవద్గీత, భాగవతం. సో, భగవద్గీత ఏందంటే శ్రీకృష్ణ భగవానుడుకి అర్జునుడికి జరిగిన కన్వర్సేషన్. సో, డైరెక్ట్‌గా ఏమిందంటే అత శ్రీకృష్ణుడికి భగవంతుడు ఒక 45 మినిట్స్‌లో భగవద్గీత మాట్లాడతాడు. సో, 45 మినిట్స్‌లో అర్జునుడు ఒక స్టేటస్ నుంచి ఇంకొక స్టేటస్‌కెళ్ళిపోతాడు. సో, అర్జునుడు చాలా కేపబుల్. సో, 45 మినిట్స్‌లో మొత్తం భగవద్గీత అర్థమైపోయి కరెక్ట్ కన్క్లూషన్‌కొస్తాడు. ఆ! సో, లైక్ హి సరెండర్స్ కంప్లీట్‌లీ. 18 చాప్టర్‌లోకెళ్తే చెప్తాడు. కృష్ణ, మొత్తం నా మోహాన్ని నువ్వు రిమూవ్ చేశావు. నువ్వు ఏది చెప్తే నేను ఇప్పుడు అది చేస్తాను. ఐ యామ్ ఫుల్లీ సరెండర్డ్ సోల్. సో, దట్ ఈస్ ద స్టేటస్ మనము భగవద్గీత చదవడం వల్ల రావాలి. కృష్ణుడు లైక్ వి హావ్ టు కృష్ణుడిని రియలైజ్ అవ్వాలి. భగవద్గీతలో ఉన్న సారాంశం కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. చాలా విధాలుగా చాలామంది డిఫరెంట్ వేగా తీసుకుంటారు. కొందరేందంటే ఆహ్, కొందరు ఏం అర్థం చేసుకుంటారంటే, నేను భగవంతుల్లో మామయ్య వంశ జీవలోకే జీవభూత సనాతనః. నేను భగవంతుడి నుంచి వచ్చాను. నేనే భగవంతుడిని అనుకుంటారు కొందరు. కంక్లూజన్. యాక్చువల్‌గా అర్థం కావాల్సింది నేనొక సేవకుడిని. భగవంతుడి సేవకుడిని. సేమ్ శ్లోక మళ్ళా మామయ్య వంశ జీవలోకే జీవభూత సనాతనః. సో, మనకున్న క్వాలిటీస్ భగవంతుడికున్న క్వాలిటీస్ ఉంటాయి. కానీ ఆ క్వాలిటీస్ చాలా లిమిటెడ్ క్వాంటిటీస్‌లో ఉంటాయి. సో, క్వాలిటీస్ ఉంటాయి. కానీ చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. ఆ! ఈవెన్ అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తాడు. నాకు అన్ని లైఫ్ టైమ్స్ గుర్తున్నాయి. బట్ నీకు గుర్తుండవు. సో, అది జీవి పొజిషన్. మన పొజిషన్ ఏందంటే అర్జునుడి పొజిషన్. ఈ యొక్క లైఫ్ టైమే గుర్తుంటది. కానీ భగవంతుడికి అన్ని లైఫ్ టైమ్స్ గుర్తుంటది. సో, భగవంతుడు, అర్జునుడు యుగానికి వస్తూనే ఉన్నాడు. ఇక ఈ యూనివర్స్ కాకపోతే ఇంకొక యూనివర్స్‌కెళ్ళిపోతున్నారు. సో, వాళ్ళ లీల ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మన యూనివర్స్‌లో వాళ్ళ లీల కంటిన్యూ అవ్వట్లేదు.
కానీ వేరే యూనివర్స్లో వాళ్ళ లీల కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో ఈ భగవద్గీత డిస్కషన్ ఇప్పుడు అవుతూనే ఉన్నది. ఎందుకంటే అన్లిమిటెడ్ యూనివర్స్ ఉన్నాయి. సో భగవంతుడి కెపాసిటీ అన్నమాట. సో మన కెపాసిటీ మన కెపాసిటీ ఏముంటుంది? ఆ, కొంచెం వర్క్ చేయగలము. ఒక ఐటెం ఒక ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకెళ్ళం, రైట్. కొంచెం గుర్తుపెట్టుకోగలం. ఆ, అన్నాన్ని కూడా మనం డైజెస్ట్ చేసుకోలేము, భగవంతుడు డైజెస్ట్ చేయాలి. ఓన్లీ ఏంటి, పంట పండించుకొని నోట్లో పెట్టుకోగలం. ఆ పంట వండే కెపాసిటీ కూడా భగవంతుడు అన్నీ సెటిల్ చేశాడు. సో మనం జస్ట్ ఏదంటే యూజ్ చేసుకుంటాం, భగవంతుడు చేసి క్రియేట్ చేసి మనం తీసుకొని అక్కడ ఒక ఫ్రూట్ ఉంటే చెట్టు నుంచి తీసుకొచ్చి మనం నోట్లో వేసుకుంటున్నాం, అంతే, అంతవరకు వేయగలుగుతున్నాం. అది కూడా నడవాలంటే భగవంతుడి కృప లేకపోతే యాక్చువల్గా మనం ఒక స్టెప్ కూడా వేయలేము. సో అది మన పొజిషన్, సో జీవుడి పొజిషన్. సో అది సో బుక్స్ వెరీ ఇంపార్టెంట్, ఎలా చదువుతా అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. భాగవతంలో రీసెంట్గా మా గురుగారు చెప్పారు, యాక్చువల్గా బుక్స్, భగవద్గీత బుక్ ఎప్పుడు భక్తుల ఆ, ఆధ్వర్యంలో చదవాలి. సో కొందరు అనుకుంటారు ఏంది 700 వర్సెస్ ఒక బుక్ నేను ఒక 1 వీక్ చదువుతాను, 2 వీక్స్ చదువుతాను, నేను చదువుకున్నాను, నాకు మొత్తం అర్థం అయిపోయిందని చెప్పేసి నాకు భగవద్గీత మొత్తం తెలుసు అంటారు. కానీ భక్తులు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే, మా గురుగారు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే, ప్రతిరోజు యాక్చువల్గా కొత్త కొత్త ఎలిమెంట్ మొత్తం రివీల్ అవుతూ ఉంటుంది. అసలు భగవద్గీత మొత్తం ఓపెన్ బుక్ లాగా ఉంటుంది, కానీ ఎప్పటికీ భగవంతుడు బుక్లో చెప్పేందంటే ఇట్స్ కంప్లీట్లీ రహస్యం, సీక్రెట్. ఆ సీక్రెట్ మనం అనుకుంటే చదివినాం కాబట్టి దెర్ ఇస్ నో సీక్రెట్ అనుకుంటాం, కానీ యాక్చువల్ చాలా సీక్రెట్స్ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకునే విధానము, ప్రాక్టీస్ చేసే విధానంలో కొంచెం కొంచెం రివీల్ అవుతూ ఉంటాయి ఎక్స్పీరియన్స్తోని. సో ఇట్స్ ఎ లైఫ్ టైమ్ జర్నీ. 45 minutes లో మనకు భగవద్గీత అర్థం అవ్వడం చాలా కష్టం. సి ఫర్ ఏంటంటే చాంటింగ్, థర్డ్ ఎలిమెంట్ చాంటింగ్. సో చాంటింగ్ మెయిన్గా డివోటీస్ మహామంత్ర. ఈ మహామంత్ర ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్గా ఉపనిషత్స్ నుంచి వచ్చింది. రిఫరెన్స్ ఇక్కడ నేను కావాలంటే తర్వాత షేర్ చేస్తాను. సో ఉపనిషత్తులో షేర్ అయిన మహామంత్ర. సో మహామంత్ర ఈ కలియుగంలో యాక్చువల్గా మనం లిబరేట్ అవ్వాలంటే 2 things. కలియుగంలో రావడం ఇట్స్ నాట్ ఎ గుడ్ సిచ్యువేషన్, బట్ ఆల్సో బెస్ట్ సిచ్యువేషన్. బెస్ట్ సిచ్యువేషన్ ఎలా అంటే ఈ కలియుగంలో ఓన్లీ చాంటింగ్ చేసిన లిబరేట్ మోక్షం వస్తుంది, డే అండ్ నైట్. సో వాళ్ళ ఎగ్జాంపుల్ ఉంది. యాక్చువల్ ఒకరు హరిదాస్ ఠాకూర్. హరిదాస్ ఠాకూర్ యాక్చువల్గా ముస్లిం ఫ్యామిలీలో హీ వాజ్ బోర్న్ 500 years ago. సో ముస్లిం ఫ్యామిలీలో పుట్టినప్పటికీ తను యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక 30 minutes డే మొత్తంలో బ్రేక్ ఉండేది. 30 minutes ఒక 1 hour అంతే. ద రెస్ట్ ఆఫ్ టైమ్ తను మహామంత్ర చాంట్ చేస్తుండేవాడు. సో ఇంకా ఏం యాక్చువల్లీ కొందరు తన ఎగ్జాంపుల్ ప్రకారం ఇంకా నువ్వు ఏం వేదాస్ చదవాల్సిన అవసరం లేదు, ఉపనిషత్ చదవాల్సిన అవసరం లేదు, బుక్స్ భగవద్గీత భాగవతం కూడా అవసరం లేదు. సో యాక్చువల్గా ఇవన్నీ భాగవతము భగవద్గీత యాక్చువల్గా మనని రియల్గా మన హార్ట్ నుంచి చాంటింగ్ ఎలా చేయగలం, సో అవే నేర్పిస్తున్నాయి. సో అట్రాక్షన్ పెంచుతున్నాయి తన నామానికి. సో హరిదాస్ ఠాకూర్ ఎగ్జాంపుల్ ఏంటంటే తను ఆల్మోస్ట్ డైలీ 23 hours చాంట్ చేసేవాడు, అంటే ఆల్మోస్ట్ 3 lakhs times అనుకుంటా. చాంటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేము యాజ్ అ భక్తులుగా 16 rounds డైలీ చాంట్ చేస్తుంటాము. సో 16 rounds అంటే ఒక రౌండ్ మీద 108 ఉంటాయి తులసి బీడ్స్. సో తులసి బీడ్స్ మీద చాంట్ చేస్తుంటాము 16 rounds. టిపికల్లీ ఒక 1 hour 1.5 hour తీసుకుంటుంది. కానీ సో దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్, చాంటింగ్ అనేది వెరీ పవర్ఫుల్ మీన్స్ ఈ కలియుగంలో. సో వెరీ వెరీ పవర్ఫుల్. వెరీ వెరీ పవర్ఫుల్. యా ప్రభుజీ ఆయన తన ఓన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. యాక్చువల్లీ వెరీ ఇంప్రెస్డ్, వెరీ ఇన్స్పైర్డ్ యాక్చువల్గా మేము డివోటీస్గా. కిరణ్ ప్రభు యాక్చువల్లీ మొత్తం హీఈస్ కంప్లీట్లీ ఇంటూ చాంటింగ్. సో యాక్చువల్లీ I only do chanting. Actually, I'm not doing anything apart from chanting. Now I started listening classes. సో సస్టైనబుల్, డెఫినెట్లీ సస్టైనబుల్గా ఉంటుంది.
బట్ యూనో కొన్ని శ్లోకాస్కి వెళ్తుంటే నేను ఒక శ్లోక షేర్ చేశాను భాగవతం నుంచి. అహో బట ఈవెన్ యాక్చువల్లీ హరినామ హోలీ నేమ్ని ఎవరు తీసుకోగలరంటే పూర్వజన్మలో వేదాలను మొత్తం పఠించి యజ్ఞాలు చాలా చేసి యజ్ఞాలు దానాలు తపస్సు వీళ్ళు చాలా చేసిన వారు పూర్వజన్మలో ఈ జన్మలో హరినామాన్ని జపించగలరు నాలుక మీద. హరే కృష్ణ. హరే కృష్ణ. అప్పటి మీరు నుంచి చేస్తే ఇప్పుడు అయింది. ఇది అయితలేదు, అన్మ్యూట్ నాకు చేస్తలేదు. ఇది అప్పుడు మీరు గణేష్ గారు చూత చేసుకోండి అన్నప్పుడు చేసినా కానీ అయితలేదు. ఇది అన్మ్యూట్ అది ఏం చేసుడు, ఇది ఇప్పుడు ఏదో ఒత్తంగా అయింది. ఓకే ఓకే ఓకే. అయితే అన్నిట్లోనే ఉండండి. సో యా, చాంటింగ్ is very important. A, B, C, D. D is I think it's diet. Yeah. D for diet. Diet అంటే ఏంటంటే ప్రసాదం. సో యాక్చువల్గా మనం ఫుడ్ ఎప్పుడు తీసుకున్నా ప్రసాదం తీసుకోవాలి. మనం భగవద్గీతకి డీప్గా వెళ్ళినప్పుడు అర్థం చేసుకుంటాము అసలు ప్రసాదం ఎందుకు తినాలి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మనము వండిన ప్రతి ఐటెము మనము భగవంతుడికి ఫస్ట్ ఆఫర్ చేయాలి. సో ఎప్పుడైతే ఆఫర్ చేస్తారో అది తను స్వీకరించి, రైట్. బాగా అఫ్కోర్స్ కొంతమంది ఆర్గ్యూ వేస్తుంటారు, నేను ఆడ ప్రసాదం పెట్టాను అందులో క్వాంటిటీ ఏం చేంజ్ చేయాలి అంటారు. అదేంటంటే మెటీరియల్ క్యాల్కులేషన్. ఎందుకంటే కళ్ళతో చూసిందే మనకి నిజం అనుకుంటాం. సో అది మెటీరియల్ అంతే కదా. మన కళ కెపాసిటీ ఎంత ఉంటుంది, కొంచెమే. కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుక్కది మన స్మెల్లింగ్ కెపాసిటీ ఇస్తున్నాం అనుకో, అది కిలోమీటర్ దూరం నుంచి కూడా సెన్స్ చేయగలదు, రైట్. మన ఐస్లో ఏం చెప్పగలం, కొంచెం చూడగలం, లిమిటెడ్ కెపాసిటీ. ఈవెన్ మన బాడీలో కూడా చాలా ఆర్గానిజమ్స్, మన స్కిన్ మీద ఇప్పుడు చూసినా కూడా చాలా ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఉంటాయి, అవి చూడలేము, రైట్. సో భగవంతుడి మనం ఎప్పుడైతే మనం ప్రతిది వండిది, ఈవెన్ రైస్ కూడా జస్ట్ ఎంటీ రైస్ అయినా పర్వాలేదు, అది ఆఫర్ చేసి భగవంతుడికి ఆఫర్ చేస్తాం, ప్రేమతో ఆఫర్ చేస్తామో, సో భగవంతుడి చూపుదాన్ని ఇవ్వడం వల్ల యాక్చువల్గా అది ప్రసాదంగా మారిపోతుంది. సో ఎప్పుడైతే యాక్చువల్గా ప్రసాదం తింటామో ఆ ఫుడ్కు ఉన్న పాపకర్మలు మనకి అటాచ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఊరికి వచ్చినప్పుడు డిస్కస్ చేశాను, మన ఒక గ్రెయిన్ రైస్ పండించడానికి ఆల్మోస్ట్ ఒక 4-5 months పడుతుంది. సో 4-5 months పట్టినప్పుడు ఎన్ని జీవరాశులు మనం చంపేస్తుంటాం మనకు తెలియకుండా. తెలిసి చేయలేదు, తెలిసి చేస్తే ఇంకా పాపాలు ఎక్కువ ఉంటాయి. తెలియకనే చాలా పంట పండించాలంటే ఫస్ట్ అడ్డు నానబెట్టాలి. అడ్డు నానబెట్టే ప్రాసెస్లో ఎన్నో జీవరాశులను చంపేస్తూ ఉంటాము. తర్వాత పొలం నాటినప్పుడు, పొలం దున్నేటప్పుడు మేము కప్పలు చనిపోతూ ఉంటాయి, చిన్న చిన్న పురుగులు కూడా చాలా చనిపోతూ ఉంటాయి. సో బేసికల్గా ఏంటంటే ఎప్పుడైతే మనము రైస్ గింజ పండించామో దానికి ఉన్న పాపాలన్నీ దానికి అటాచ్ అయి ఉంటాయి. సో ఎవరైతే భగవంతుడికి సమర్పించకుంటే తన సంతోషం కోసం ఎవరైతే వింటారో, తెలుగు లాంగ్వేజ్ ఒక సెకండ్, క్యాన్సర్. సో ఎప్పుడైతే మనం భగవంతుడికి సమర్పించకుండా మనం తింటామో బేసికలీ ఆ పాపాలన్నీ తీసుకుంటున్నాం. సో భగవద్గీతలో మొత్తము స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఏ కర్మలు చేసినా అది భగవంతుడి యజ్ఞం కోసమే చేయాలి. సో యజ్ఞ పర్పస్ లేకుండా ఏ కర్మ చేసినా అది మనల్ని బైండ్ చేస్తుంది లోకంలో. ఈవెన్ మనము ఇల్లు కట్టుకున్నా కూడా అది ఇంటిలో భగవంతుడిని నెలకొల్పడానికి ఇల్లు కట్టుకోవాలి శాస్త్రం చెప్పే ప్రకారం. ఎప్పుడు మన కోసం, మన పిల్లల కోసం, మన భార్య కోసం, మన తల్లిదండ్రుల కోసం వాళ్ళని ఉద్దేశించి ఎప్పుడు ఇల్లు కట్టకూడదు. ఎప్పుడైతే భగవంతుడి కోసం ఇల్లు కట్టి మనము అందులో మనం కూడా షెల్టర్ వస్తాం ఆటోమేటిక్గా. సో ఇల్లు కట్టడం భగవంతుడి కోసమే కట్టాలి. తర్వాత ప్రతిరోజు ఫుడ్ వండినా అది భగవంతుడికి ఫీడ్ చేయడానికి వండాలి. సో డిఫరెంట్ వెరైటీస్ చేసుకున్నా తన కోసం వండాలి. ఈవెన్ మనం జాబ్ చేసినా, ఇప్పుడు జాబ్ ఎందుకు చేయాలి, ఎందుకంటే వీటికి ఇప్పుడు హౌస్ ఉన్న తర్వాత దేవుడికి హౌస్ కట్టించామంటే మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది.
సో వాటి కోసం జాబ్ చేయాలి. జాబ్ చేసేటప్పుడు చాలా కర్మలు చేస్తూ ఉంటాం, కానీ అవన్నీ భగవంతుడితో లింక్ అయినాయి కాబట్టి వాటి నుంచి పాపకర్మలు ఉండవు. కానీ ఎప్పుడైతే మన కాన్షియస్నెస్ మనము నా కోసము, నా పిల్లల కోసము, నా భార్య కోసము, తల్లిదండ్రుల కోసము ఎప్పుడైతే మన కర్మలు అలా ఉంటాయో అప్పుడు కర్మ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతూ ఉంటుంది. రైట్. సో అందుకే డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు ఏం వండినా అందులో తులసిలు వేసి ఆఫర్ చేసి తినాలి. సో డైట్. ఎంగేజ్మెంట్, ఈ ఫర్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ ఏంటంటే డివోషన్ సర్వీస్. సో ఎలా అంటే టెంపుల్కి వెళ్ళి సర్వీస్ చేయడము. ఇప్పుడు మా అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ మాకు టెంపుల్ 5 minutes కాబట్టి నేను పాట్ వాషింగ్, బోల్ తోమడము ఒక ట్యూస్డే రోజు చేస్తాను. ఫ్రైడే రోజు ఇవాళ మన క్లాస్ అయిపోయిన తర్వాత 7 నుంచి నైట్ 10-10:30 దాకా. సో ఫ్రైడే రోజు మంచిగా మొత్తం వర్క్ చేసి, డే లాంగ్ వర్క్ చేసి 3-4 hours బోలు తోవడం కోసం వెళ్తాను టెంపుల్కి. సో అలా ఎంగేజ్ చేయాలి ఉండాలి. సో ఎవరైతే ప్రతిరోజు ఈ 5 elements వాళ్ళ లైఫ్లో ఉంటాయో వాళ్ళలో భక్తి కరెక్ట్గా డెవలప్ అవుతుంది, నిలుస్తుంది కూడా. ఇవన్నీ గోల్ ఏంటంటే మన మైండ్ మొత్తం భగవంతుడి మీద ఎంగేజ్ అవుతే భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్తి అత్ర సంశయ. అంతకాలే చ మామేవా, మన బాడీని ఇక్కడ వదిలిపెట్టినప్పుడు అంతకాలే చ మామేవా మా మనుస్మర. రైట్. సో ఎప్పుడైతే భగవంతుని తలుచుకొని మనం దేహాన్ని వదిలేస్తామో అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళగలం. సో దట్ ఈస్ ద ఫార్ములా. యాక్చువల్గా మా గురుమారావు చెప్తారు, డెత్ ఈజ్ అ ఎగ్జామ్, పరీక్ష, కానీ లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్. సో ఒక మెటీరియల్ పర్సన్కి ఏంటంటే డెత్ ఈజ్ అ డేంజరస్ థింగ్. అదే ఒక భక్తుడికి డెత్ అనేది ఒక బూన్. ఎందుకంటే డెత్ ఈజ్ అ టైం నువ్వు భగవంతుని నిజం కలవచ్చు. అదే మెటీరియలిస్ట్ పర్సన్కి అయితే వాళ్ళు వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ అయ్యాడు, కానీ డెత్తోని అంతా జీరోకి వస్తుంది, మొత్తం బ్యాలెన్స్. రైట్. ఎనీథింగ్ మెటీరియల్ సంపాదించుకుంది జీరో అయిపోతుంది. ఎనీథింగ్ స్పిరిచువల్ నువ్వు కొంత చేసినా సో అది లైఫ్ టైం ఆఫ్టర్ లైఫ్ టైం వస్తూనే ఉంటుంది. రైట్. సో ABCDE. సో ఇది ప్రతిరోజు ఈ ఎలిమెంట్స్ని ఎంతో కొంత చేయాలి. సో అప్పుడు భక్తి డెవలప్ అవ్వగలదు, భక్తి నిలవగలదు. అసోసియేషన్ కూడా ఫస్ట్ అసోసియేషన్, నువ్వు మెటీరియలిస్ట్ పర్సన్స్తో అసోసియేషన్ అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరితో అసోసియేట్ అయితే వాళ్ళలాగా తయారైపోతావు. మా గురుగారు అంటూ ఉంటారు, టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ ఫ్రెండ్స్ చెప్పు, వాళ్ళు ఏంటో చెప్పు. ఎవరో చెప్తా, నీవు ఎలాంటి వారినో చెప్తా అన్నట్టు. యా. సో అది వెరీ ఇంపార్టెంట్. అందుకే ABCDలో ఫస్ట్ ఎలిమెంట్ అసోసియేషన్. సో డిపెండింగ్ ఆన్ ఎవరైతే నువ్వు ఎవరితో అయితే కలిసి తిరుగుతావో, కలిసి పనులు చేస్తావో, కలిసి మాట్లాడతావో, బేసికల్గా ఆ అసోసియేషన్లో అదే అలాంటి మెంటాలిటీ డెవలప్ అవుతుంటుంది. రైట్. భగవంతుడి దయ వల్ల నా వీఆర్ ఒక ఊరిలో మనందరం పుట్టాము, టుగెదర్ వి గ్రో అప్, పెరిగాము, కానీ ఎప్పుడు భగవంతుడు సెంటర్లో లేకుండే. సో మన అహంకారం, మన ఈగో సెంటర్లో ఉండేది, అజ్ఞానం సెంటర్లో ఉండేది. రైట్. బట్ రైట్ టైం మనం యాక్చువల్గా నిజమైన రిలేషన్షిప్ ఇప్పుడు బిల్డ్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఎప్పుడైతే రిలేషన్స్ భగవంతుడి చుట్టూ బిల్డ్ అవుతాయో ఆ రిలేషన్స్ ఆర్ ఎటర్నల్. సో ఎవరైతే మనకి ఈ జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారో, ఎవరైతే మనతో ఇట్లా మనం ఇంటరాక్ట్ అవుతున్నామో, మన రిలేషన్స్ ఆర్ గోన్ బి ఫర్ ఎవర్. సో అది. సో నేను విల్ కంటిన్యూ, ఇంకా 1/2 hour ఉంది. ఆ పిల్లలు వస్తే కూడా లాస్ట్లో ఒక 10 minutes మనం కీర్తన చేస్తాము. కీర్తన యాక్చువల్గా
దే ప్లే రియల్లీ గుడ్ మృదంగం. మన పిల్లలందరికీ మనం ట్రైన్ చేయాలి. సో దిస్ జూమ్ కాల్ ఏదో మనకి టీచర్ క్లాస్ లాగా కాకుండా మనం ఒక గ్రూప్గా వచ్చి డిస్కస్ చేస్తూ ఆధ్యాత్మికంగా డిస్కస్ చేస్తూ భగవంతుడి గురించి స్మరిస్తూ 1 అవర్ మనకి భక్తి, కృష్ణుడి మీద భక్తి పెరుగుతున్నట్టుగా డిస్కస్ చేయగలిగితే సో మనకు అది ధన్యం. సో దిస్ ఇస్ అ ఫ్యామిలీ, కృష్ణాస్ ఫ్యామిలీ, కృష్ణ కాన్షియస్ ఫ్యామిలీ. రైట్. సో విల్ గో డీపర్, విల్ గో ఫర్ చాలా రోజులు వెళ్తూనే ఉంటాం, ఈ డిస్కషన్ అవుతుంటది, చాలా వీక్స్, ఇయర్ అవుతుంటది యాక్చువల్గా భగవద్గీత అయిపోయే లోపల. బట్ నాకు ఆ టైం భగవంతుడు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సిమిలర్లీ అందరికీ. సో నేను స్లైడ్ షేర్ చేస్తాను. ఏమన్నా ఇప్పటివరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ థాట్స్? ఎవరికైనా ఆలోచన ఎలాంటి ఏమైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. సో ఎవరు సమ్మరైజ్ చేయగలరు లాస్ట్ వీక్ ఏం డిస్కస్ చేశాము? షేరింగ్ మై స్క్రీన్. ఓకే, ఎవరు చెప్పాలి లాస్ట్ వీక్ ఏం డిస్కస్ చేసినాము? డిస్కవర్ యువర్ సెల్ఫ్. డిస్కవర్ యువర్ సెల్ఫ్. ఎస్. సో ఒక Who am స్టోరీ. I? ఒక నలుగురు భార్యలు రాజు గురించి. అలాగే మన ఎవరం. Yes. ఇంకా మనం ఎందుకు పని చేస్తున్నాం, ఆహా సో అందులో అదే మనం హ్యాపీనెస్ అవి వచ్చినవి. యా సో సంతోషం కోసం, అంటే సంతోషం దొరుకుతుందా మనం చేసే మెటీరియల్ థింగ్లో? ఎస్. సో ఇక్కడ పర్మనెంట్ సంతోషం కాగలదు, దొరకగలదని. యా మనం ఎవరము, మ్మ్. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు, Yeah. మన లైఫ్లో పర్పస్ ఏంటి, సో అది డిస్కస్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ అసలు అసలు ఏమి మన మోటివేషన్ ఏంటి, ఈ మన ప్రతిరోజు అసలు ఎందుకు మనము ఇన్ని కర్మలు చేస్తున్నాం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాం, చాలా ప్లాన్స్ పెట్టుకుంటూ ఉంటాము. కొందరు ఇయర్ లాంగ్ మొత్తం ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, కొందరు వీక్ లాంగ్ ప్లాన్ చేసుకుంటారు, మంత్ లాంగ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఈ కర్మలు అసలు ఎందుకు చేస్తాం, ఎందుకు ఇంత కష్టపడతాం, రైట్? సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం ముందు, రైట్? మనకి సో అండర్లైన్ ప్రతి కారణం ఏంటంటే సంతోషం. ప్రతి ఒక్కరూ సంతోషం కోసమే వెతుకుతున్నారు. సో సంతోషం కోసం సంతోషంగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి కర్మలు చేస్తున్నారు, రైట్? సో కొందరికి ఎగ్జాంపుల్ ఏంటంటే జాబ్స్ చేయడము. సో ఈరోజు నేను ఈ జాబ్ చేస్తున్నాను, ఇంత సాలరీ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ 1 yearలో ఈ ఇంత హార్డ్ వర్క్ చేయాలి, ఇన్ని రిజల్ట్స్ డెలివరీ చేయాలి, నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు ప్రమోషన్ వస్తే శాలరీ వస్తుంది, శాలరీ పెరిగితే నాకు ఎక్కువ స్టఫ్ కొనుక్కోవచ్చు, సో ఎక్కువ స్టఫ్ కొనుక్కుంటే హ్యాపీగా ఉంటా అని, రైట్? అండర్లైన్ ప్రతి దగ్గర అండర్లైన్ సంతోషమే. మ్యారేజ్ చేసుకోవడం కూడా సంతోషంగా ఉంటా అని అజ్యూమ్ వేసుకొని పెళ్లి చేసుకుంటాం, రైట్? పిల్లలకి అనడం కూడా పిల్లలకంటే సంతోషంగా ఉంటా అని చెప్పేసి పిల్లలకి అంటాము. ఫోన్ ఉంటే మొత్తం ఇన్ఫర్మేషన్ మన చేతిలో ఉంటుంది అని చెప్పేసి, ఫోన్ ఉంటే మనం హ్యాపీగా ఉంటామని చెప్పేసి ఫోన్ కొంటాము. ఒక 2-3 yearsకి ఫోన్ జనరేషన్ మార్చు, ఐఫోన్ 16, 17, 18. సో ఇప్పుడు కొన్ని 10 years తర్వాత ఐఫోన్ నాకు 16 ఉంటుంది, కొందరికి ఏమో 26 ఉంటుంది, ఐఫోన్ 26. ఐఫోన్ 16 వల్ల సో అప్పుడు ఐఫోన్ 26 ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది, 16 ఉందనుకో మిజరబుల్ ఉంటుంది లైఫ్, రైట్? కార్లలో కూడా అంతే. ముందేమో ఎడ్ల బండ్లు ఉండేటి, ఎడ్ల బండ్లు లేనప్పుడు ఆ ఎడ్ల బండ్లు కొనుక్కుంటే హ్యాపీ, డే అండ్ నైట్ పని చేస్తాము, రాగానే సంతోషం. ఒక 5 yearsలో జనరేషన్ మారిపోతే బైసికల్ వస్తుంది,
సో అప్పుడు సంతోషం ఏంటంటే ఇప్పుడు బైసికల్ లేదని చెప్పేసి సంతోషం ఉండదు. సో బైసికల్ వస్తే సంతోషం అని చెప్పేసి బైసికల్ కోసం కష్టపడతారు. బైసికల్ నుంచి చెతక్, చెతక్ నుంచి హీరో హోండా, హీరో హోండా నుంచి నాకు ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్, రైట్? సో బట్ బట్ అక్కడ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు జిమ్కి వెళ్తారు, అదే బైస్కిల్ రోడ్డు మీద దొక్కే వాళ్ళు ఇప్పుడు వెళ్ళి జిమ్ లో దొక్కుతున్నారు. యా దాన్ని ఏంటంటే మెయిన్గా జనరేషన్ జనరేషన్, బట్ దాన్ని ఒక రకమైన టర్మ్ లో వాడుతూ డబ్బులు పెట్టి సైకిల్ దొక్కుతున్నారు, ఎక్కడికి వెళ్ళలేరు. యా సో సో అండర్లైన్ ఏంటంటే హ్యాపీనెస్. మరి హ్యాపీనెస్ డిస్కస్ చేసాం. హ్యాపీనెస్ మరి ఫర్ ఎవర్ అంటే మెటీరియల్ వరల్డ్లో ఫర్ ఎవర్ కానే కాదు. ఎవ్రీ 5 yearsకి హ్యాపీనెస్ అండర్లైన్. ఇప్పుడు ఇది చేస్తే హ్యాపీనెస్, ఏదైతే నేను ఒక 5 years కష్టపడి సంపాదించుకొని పెట్టుకున్నామో మళ్ళీ నెక్స్ట్ 5 years వెళ్తుంటే చూస్తుంటే అసలు అది సంతోషంగా అనుకుంటాం. సో మెనీ థింగ్స్ అన్నట్టు యాక్చువల్లీ ఇవన్నీ ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే ఏమవుతుంది, డెఫినెట్లీగా సొసైటీ చేంజ్ అవుతుంది. చాలా మంది డెఫినెట్లీ డాక్టర్స్ వస్తున్నారు, చాలా హాస్పిటల్స్ వస్తున్నాయి, చాలా టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్నది. ముందు ఐ సర్జరీస్ ఒక విధంగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఇప్పుడు ఐ సర్జరీ పెయిన్ లేకుండా టెక్నాలజీ వస్తుంది. సో వీఆర్ కాలింగ్ ఇది మన అడ్వాన్స్మెంట్ అనుకుంటున్నాం. ఇది యాక్చువల్గా మనము సైంటిఫిక్గా డెవలప్ గ్రో అవుతున్నాం అనుకుంటాం. అసలు అర్థం కాదంటే రివర్స్. ఇప్పుడు ఎక్కువ డాక్టర్లు వస్తే ఈజ్ ఇట్ గుడ్ థింగ్, ఎక్కువ హాస్పిటల్స్ వస్తూ ఉంటే ఈజ్ ఇట్ గుడ్ థింగ్. ముందు హాస్పిటల్ ఒక లెవెల్ 1 floor హాస్పిటల్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే మల్టీ ఫ్లోర్, రైట్? ఉంటాయి కదా హైదరాబాద్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద గాంధీ హాస్పిటల్ అని చెప్పేసి చాలా పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి. అసలు ఇజ్ ఇట్ ఎ సైన్ ఆఫ్ అవర్ అడ్వాన్స్మెంట్? ఈజ్ ఇట్ ఎ సైన్ ఆఫ్ మన కరెక్ట్ వేలో వెళ్తున్నామా, కరెక్ట్ డైరెక్షన్ వెళ్తున్నట్ట? నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరుగుతూ ఉంటే, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పెరుగుతూ ఉంటే, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ పెరుగుతూ ఉంటే అది యాక్చువల్లీ అడ్వాన్స్మెంటా? అది యాక్చువల్లీ హ్యాపీనెస్ని మనం ఆర్ వి రియల్లీ గోయింగ్ ఫర్ హ్యాపీనెస్, రైట్? సిటీస్ చాలా గ్రో అవుతున్నాయి, సో మొత్తం ఎక్కువ బిల్డింగ్స్ ఎక్కువ వస్తుంటే అది గ్రోత్ అనుకుంటామా, రైట్? సో ఇవన్నీ కొత్త కొత్త లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన, ప్లేన్స్ ముందు మనము నేను ముందు యూఎస్కి వచ్చినప్పుడు మా పేరెంట్స్ జైత్యాలకు వెళ్ళి స్కైప్ కాల్ చేసేవాళ్ళు. రైట్ నౌ ఇప్పుడు ఏంటంటే ఇమీడియట్లీ నా ఫేస్ టైం ఉంది, ఐఫోన్ ఉన్నది, నౌ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ జూమ్ కాల్ ఎవ్రీవేర్, రైట్? సో డెఫినెట్లీ ఒక విధంగా చూస్తుంటే, కొన్ని విషయాలు చూస్తుంటే డెఫినెట్లీ మనకి ప్రోగ్రెస్ చేస్తూనే ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇది మనకి నిజంగా సంతోషాన్ని ఇస్తున్నదా? యాక్చువల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ ఎంతమంది అయితే ఎక్కువ అసంతృప్తిగా ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో ఇప్పుడు. రోజు రోజుకి యాక్చువల్లీ చూసుకుంటే అసంతృప్తి పెరిగిపోతుంది, యాంగ్జైటీ, ఆందోళన. జాబు లేకపోతే ప్రాబ్లం, జాబ్ ఉంటే ఒక ప్రాబ్లం. జాబ్ లేకపోతే లేదని చెప్పేసి కింద మీద పడుతుంటాం. జాబ్ ఉంటే రైట్ అక్కడ స్ట్రెస్, వర్క్ లోడ్, ఎందుకు చేస్తున్నావో తెలియదు, ఎందుకు కష్టపడుతున్నావో తెలియదు, రైట్? పైన మేనేజర్ ఈగోయిస్టిక్ పర్సన్ అయితే దాన్ని సాటిస్ఫై చేయడానికి డే అండ్ నైట్ వర్క్ చేస్తుండాలి. ఇండియాలో యూఎస్ పరిస్థితి యాక్చువల్ బెటర్, మేబీ రమేష్ పరిస్థితి స్టిల్ నాట్ గుడ్. నైట్ 2 వరకు వర్క్ చేస్తుంటాడు. ఇండియాలో అయితే 3 AM వరకు వర్క్ చేసి వస్తుంటారు, నైట్ వర్క్ డ్రైవ్ చేస్తుంటారు. యాక్చువల్గా ఇది రియల్లీ అడ్వాన్స్మెంట్. యాంగ్జైటీ చూడండి, యాంగ్జైటీ పెరుగుతూనే ఉంది, రైట్? ఇప్పుడు మన పేరెంట్స్ ఊళ్ళలో చూసుకుంటే యాక్చువల్ తక్కువ, వాళ్ళకి ఆందోళన తక్కువ ఉంటుంది, దే ఆర్ మోర్ హ్యాపీ, వాళ్ళు సంతోషంగా ఎక్కువ ఉన్నారు. ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్, నిరాశ, డిస్సాటిస్ఫాక్షన్, చేసిన పనిలో నిరాశ. ఇవాళ ఒక గోల్ పెట్టుకుంటే ఒక 1 monthలో అది సాటిస్ఫై అవుతాము, అక్కడికి వచ్చిన తర్వాత 1 month తర్వాత మళ్ళీ అది కూడా నిరాశ వస్తుంది అందులోనే కూడా, రైట్? మొత్తానికి యాక్చువల్గా చూసుకోవాలంటే యాక్చువల్ అన్హ్యాపీగా ఉండట్లేదు. ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినా ఇవి యాక్చువల్ నెంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇది కొన్ని సమస్యలు ఇప్పుడు నేను ఒక లిస్ట్ తయారు చేశాను. యాక్చువల్గా కొన్ని స్టాటిస్టిక్స్ టైం స్పెండ్ చేస్తే ఇంకా యాక్చువల్ చూపించవచ్చు. ఎవ్రీ ఇయర్కి
యాక్చువల్లీ ఈ సమస్యలన్నీ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? బాంబు పేలుళ్ళు ఇవి తగ్గుతున్నాయా? రైట్. యుక్రెయిన్కి రష్యాకి నాన్ స్టాప్గా ఎందుకు చేస్తున్నారో తెలియదు. మళ్ళీ ఒక 10 years క్రితం చూసుకుంటే వాళ్ళు తోబుట్టులే పక్క వాళ్ళే. రైట్. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఎన్ని బాంబు పేలు అవుతున్నాయి, ఒకరొకరు పక్క నేబర్సే షూట్ చేసుకుంటున్నారు. సో బేసిక్లీ టెక్నాలజీ పెరుగుతుంది, పవర్ఫుల్ మిజైల్స్ వస్తున్నాయి, ఏం చేస్తున్నారు? షూట్ చేసుకుంటున్నారు. రైట్. బాంబు పేలులు, బలాత్కారాలు, రైట్. ఇవేనా పోయిన కొద్ది మన ఊళ్ళో కూడా ఇప్పుడు చూసుకున్నా యాక్చువల్లీ ఇలాంటి స్టార్ట్ అవుతుంటాయి, గెట్ వర్స్. సిటీలో ఆల్రెడీ ఉన్నాయి. సో ఒక 10 years 20 years ఫ్రమ్ నౌ మన విలేజ్ కూడా చాలా పెరిగిపోతాయి ఇవి. నేను ఒక 2 years క్రితం మన ఊళ్ళో ఒక కిడ్నాప్ అయ్యారంట. అసలు కానీ ఏమంటారు, మన ఎప్పుడు ముందు ఇనంది. సో ఆల్రెడీ ఊళ్ళల్లో కిడ్నాప్స్, డ్రగ్స్ అని చెప్పేసి, డ్రగ్స్ మన అప్పుడు చిన్నప్పుడు అసలు డ్రగ్స్ అనే మాట లేదు. ఇప్పుడు డ్రగ్స్ కూడా వచ్చినాయంట ఊళ్ళోకి. మనం ఇప్పుడు అందుకే ఇలా ఉన్నాం కొంచెం మంచిగా. ఇప్పుడు టీవీలు రావడం వల్ల ఏంటంటే న్యూస్ ఇన్ఫర్మేషన్ పెరుగుతుంది. సో డ్రగ్స్ గురించి జనాలు ఇన్ని వాళ్ళు వింటున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఇంటర్నెట్ ఇంకా దారుణం. మా గురు మహారాజ్ కూడా చెప్తుంటారు, వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఫోన్లో ఉంది. అప్పుడు ఓన్లీ టీవీలు ఉంటేనే, డివిడి రికార్డర్ ఉంటేనే ఆల్మోస్ట్ నా లైఫ్ స్పాయిల్ అయింది. ఒక 10 years బ్యాక్, 10 years బ్యాక్ కాదు, ఒక 20 years బ్యాక్. రైట్. సో నా లైఫ్ జర్నీ, అందుకే నాకు ఎందుకు ఈ విశ్వాసం ఎంత పెరిగింది అనేది నేను నా పాస్ట్ చూసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. ఎంత రిగ్రెటబుల్ లైఫ్ ఉంది, అసలు సిస్టము సరిగ్గా లేదు. రైట్. సో బలాత్కారాలు పెరిగిపోతున్నాయి, రేప్ కేసెస్, అటాక్, ఉమెన్స్ మీద అటాక్ చేయడము, మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్ది. ఇప్పుడు మొత్తం టీవీ ఉంటే మూవీస్లో ఏం చూస్తుంటారు, ఉమెన్స్ని గ్లోరిఫై చేస్తుంటారు, వాళ్ళ అందాలని ఎక్కువ చూపిస్తుంటారు. సో ఏముంటుంది, భగవంతుడు ఆల్రెడీ చెప్తున్నాడు భగవద్గీతలో, ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామ క్రోధోభిజాయతే. సో సెకండ్ చాప్టర్లో ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు, ఎప్పుడైతే మన సెన్సెస్ని ఇలా ఎంగేజ్ చేశామో, సెన్స్ ఆబ్జెక్ట్స్ గురించి, కళ్ళకి ఏంటంటే అందము చూడడం వాటి ధర్మం, స్వధర్మం. సో అప్పుడు మగవాళ్ళు ఈ అమ్మాయిల బ్యూటీస్ని మూవీస్ ద్వారా అంత గ్లోరిఫై చేయడం వల్ల ఏమవుతుంది, మనకు అటాచ్మెంట్ పెరిగిపోతుంది, మనకు అందాన్ని కావాలనుకుంటాం. అది న్యాచురల్. ఎప్పుడైతే అది ఆ కోరిక, అది ఫస్ట్ అటాచ్మెంట్ అవ్వడం వల్ల కోరిక పెరుగుతుంది, కోరిక కామం అయిపోతుంది, కామం కోసం చేస్తుంటారు, కామం అది సాటిస్ఫై అనుకో, వాళ్ళ కోపం వస్తుంది, కోపం వేసి యాసిడ్స్ పోస్తుంటారు. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు. సో ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఫస్ట్ ఆ సెన్స్ ఆబ్జెక్ట్స్ గురించి అర్థం కావాలి. మన పర్పస్ ఏంటి, మనం ఎందుకున్నాము, ఆడవాళ్ళు ఎందుకున్నారు, మగవాళ్ళు ఎందుకున్నారు, పిల్లలు ఎందుకున్నారు, పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఎలా గౌరవించాలి. రైట్. ముందు అసలు భగవంతుడున్నాడా మన లైఫ్లో ఎలా ఉంటామంటే, ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఒక విధంగా బిహేవ్ చేస్తాము, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధంగా బిహేవ్ చేస్తాము. అందరూ మర్చిపోతారు భగవంతుడు అసలు విట్నెస్ చేస్తున్నాడు, చూస్తున్నాడు ప్రతి సెకండ్లో అని. రైట్. అనైతిక సంబంధాలు, వివాహం అయినప్పటికి కూడా సంబంధాలు, ఇది డేంజరస్, వెరీ డేంజరస్. ఇది ఊళ్ళో అవుతుంది. నాకు యాక్చువల్లీ మోర్ డిస్టర్బింగ్. ఈ మన పక్క ఊళ్ళే న్యూస్ ఏమొచ్చింది, మద్రపల్లి ఊళ్ళే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. అసలు ఊళ్ళో ఈ కల్చర్ ఎందుకు డెవలప్ అవుతుంది? రైట్. సో జనాలు ఏంటంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు, మొత్తం మన దగ్గర ఒక 5 సెన్సెసే ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలే ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు అన్లిమిటెడ్ పొటెన్సీ ఉన్న ఒక ఆత్మని బంధించేస్తున్నాయి, అది చూడలేకపోతున్నారు. ఎలాగైతే పిల్లలు చిన్నప్పుడు ఒక టాయ్స్, చిన్న చిన్న టాయ్స్, కార్స్, ప్లేన్స్ పట్టుకొని అదే రియల్ టాయ్స్, అదే రియల్ కారు, అదే రియల్ ప్లేన్ అని చెప్పేసి ఎంత ఇల్యూజన్లో ఉంటారో, ఇప్పుడు మన ఇంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు ఇంకా ఈ విధంగా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవడం మ్యారేజ్ అయిన తర్వాత.
రైట్. ఇప్పుడు సూసైడ్, సూసైడ్ దానివల్ల సూసైడ్ కాదు, ఆత్మహత్యలు కూడా రోజు రోజు చూసారు. ఇక్కడ 2020లో సుమారు 153,000. ఇవన్నీ యాక్చువల్గా నేను ఇండియా స్టాటిస్టిక్స్, భారతదేశపు స్టాటిస్టిక్స్. అసలు భారతదేశంలో రికార్డింగ్ సరిగ్గా ఉండదు. అమెరికాలో చూసుకుంటే అసలు ఆశ్చర్యపోతుంటాం. జూదం, యాక్చువల్లీ జూదం ఇది వెరీ డేంజరస్ ఆల్సో. మత్తు పదార్థాలు, ఇంటాక్సికేషన్. యాక్చువల్లీ మేము ఇప్పుడు భక్తులుగా ఎప్పుడైతే దీక్ష చేసుకున్నామో 4 థింగ్స్ వి ఫాలో. ఒకటి ఏంటంటే నో ఇలిసిట్ రిలేషన్షిప్, ఇంకోటి అక్రమ సంబంధం. ఒకసారి పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధం అసలు ఆలోచన రాకూడదు. అసలు చెప్పాలంటే నా కాన్షియస్నెస్, నేను ఒక 25 yearsగా డెవలప్ చేసుకున్న కాన్షియస్నెస్ ఎప్పుడైతే నేను భక్తి మార్గానికి వచ్చానో క్లియర్ అయిపోయింది. నా థాట్స్లో కూడా ఇంకొక పరస్త్రీ గురించి థాట్ రానివ్వను. సో తపస్సు చేయాలి, కాన్షియస్నెస్ని డెవలప్ చేసుకోవాలి, అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్కి రావు. సో ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి, రైట్. ఒకటి ఫస్ట్ అది నో ఇలిసిట్ రిలేషన్షిప్, ఇంకోటి నో జూదం అసలు ఆడకూడదు. మూడవది ఇంటాక్సికేషన్, మత్తు పదార్థాలు, రైట్. సో అసలు హ్యాపీ కొందరు ఏంటంటే మనకి ఉంటుంది, హ్యాపీగా ఉండడానికి మత్తు పదార్థాలు తీసుకున్నా అంటారు. ఎంత టెంపరీ, ఐ కెన్ షో యూ అంతే 1000 rates హ్యాపీగా ఉండగలవు వితౌట్ మత్తు పదార్థాలతోని. ఐ ట్రైన్ మై సెల్ఫ్. తర్వాత ఫోర్త్ ఏంటంటే నో మీట్ ఈటింగ్. ఇక్కడ కొన్ని స్టాటిస్టిక్స్ పెట్టలేదు మా గురుగారు, ఇక్కడ స్టాటిస్టిక్స్ పెట్టారు. అసలు మన మాంసం తినడం వల్ల కూడా ఎన్ని ఆరోగ్య, కోవిడ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతమందిని చంపేసింది, దేనివల్ల వచ్చింది, మాంసం మీద కోరిక. సో ఈ రోజు ఒక మాంసం తినేవాడు ఇంకో రోజు ఇంకో మాంసం తినేవాడిని కోరిక పుట్టదా? అది డిఫాల్ట్, అది నేచర్, రైట్. టంగ్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. యాక్చువల్ 5 సెన్సెస్లో వెరీ డిఫికల్ట్ కంట్రోల్ ఏంటంటే మన టంగ్, నాలుక. దాన్ని ఓన్లీ 2 థింగ్సే కంట్రోల్ చేస్తాయి. ఒకటి భగవంతుడి స్మరణ, జపం, రైట్. సెకండ్ ప్రసాదం. ఈ రెండే కంట్రోల్ చేయగలవు, ఇంకేవి కంట్రోల్ చేయలేవు. సో ఒకసారి నువ్వు మాంసానికి అలవాడని అనుకో, దెర్ ఇస్ నో లిమిట్. నీకు అసోసియేషన్ అలా ఉందనుకోండి, చుట్టుపక్కల అలా ఉన్నాననుకో, డెఫినెట్గా అలవాటు పడిపోతావు. సో కోవిడ్ ఎవరి నుంచి వచ్చింది, రైట్. ఇంకా ఇప్పుడు ఇవన్నీ నేను ఫేస్ చేసిన, రాగింగ్ కూడా ఫేస్ చేసిన చాలా. అక్కడ సంతోషం ఉంది అనుకుంటారు. 2022లో ఇవి ఇండియాలో మనకు కౌంటింగ్ సరిగ్గా ఉండదు, కానీ ర్యాగింగ్ కేసులు, వాహనాల ప్రమాదాలు, ఇప్పుడు మొత్తము ఫాస్ట్ బైక్స్, ఫాస్ట్ కార్స్ రావడం వల్ల ఏమన్నా ఇష్యూస్ తగ్గుతున్నాయా, పెరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది చనిపోలేదు? మన యాక్చువల్లీ స్కూల్ ఫ్రెండ్స్ యాక్సిడెంట్ చనిపోయారు. ఆరోగ్య విషయాల ఇష్యూస్, పాఠశాలలో ఆత్మహత్యలు, రైట్. సో యాక్చువల్గా మనం సంతోషం కోసము ప్రతిరోజు టెక్నాలజీ అడ్వాన్స్ చేసుకుంటూ అంటున్నాము, కానీ యాక్చువల్గా మన స్టాటిస్టిక్స్ ఇలాంటి చూస్తూ ఉంటే ఇష్యూస్ యాక్చువల్గా ఎక్కువ ప్రపోర్షన్లో పెరిగిపోతున్నాయి, రైట్. సో మన సంతోషం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ రిజల్ట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా నిజమైన సంతోషం ఏంటి, రైట్. అందుకే సో మనం నిజంగా యాక్చువల్ సరైన దిశగా పురోగతి సాధిస్తున్నామా, ప్రోగ్రెస్ అవుతున్నామా, అసలు పరిష్కారం ఏంటి, రైట్. సో ఇక్కడ నేను భగవద్గీతలో ఇది మన భగవంతుడు ఆల్రెడీ, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆల్రెడీ అర్జునుడికి చెప్పాడు సంతోషానికి సూత్రం. భగవద్గీత 5.23 శాక్నోతి హైవ యశోదుం ప్రాక్ శరీర విమోక్షణాన్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. ఈ ప్రస్తుత శరీరాన్ని విడిచిపెట్టే ముందు, చనిపోయే ముందు, ఒకవేళ ఎవరు భౌతిక ఇంద్రియాల తాకిడి, ఆకాంక్షలు మరియు కోప ప్రభావాలను సహించగలిగితే అతడు సరిగ్గా స్థితి చెందుతాడు మరియు ఈ లోకంలో సంతోషంగా ఉంటాడు. యాక్చువల్గా మనకి ముసలు ఏంటంటే అంటూ ఉంటారు, ముసలిలో కొంచెం త్యాగస్ ఎక్కువ అంటారు.
నిజంగా తాగేస్తూ ఉండాలా? వాళ్ళకి ఇది తినాలి అది తినాలని కోరిక వస్తుంటది. మా నాన్నమ్మ ఎగ్జాంపుల్ ఉండే ఆ టైం లైక్ చివరి టైమ్స్లో మాంసం ఎక్కువ కావాలి, రైట్? సో నో దే వోంట్ బి హ్యాపీ, ఎందుకంటే ఆ టైంలో ఏది కంట్రోల్ చేసుకోవడం కష్టం, టంగ్ కంట్రోల్ చేసుకోవడం కష్టం. సో ఎవరైతే ట్రైన్ చేసుకోగలరో, భౌతిక ఇంద్రియాల తాకిడి ఏంటంటే ముక్కుకి మంచి వాసన కావాలి, నోటికి మంచి టేస్ట్ కావాలి, మన చెవులకి మంచి సౌండ్ శబ్దం వినబడాలి, రైట్? మన చర్మానికి ఎండాకాలం వస్తే ఏసీ కావాలి, చలికాలం వస్తే వేడి కావాలి, రైట్? సో ఈ 5 సెన్సెస్, ముక్కుకి వాసన, ఈ 5 సెన్సెస్ని ఎప్పుడైతే మనము ట్రైన్ చేయగలమో, రైట్, ఇంకా కావాలి కాకుండా వాట్ ఈస్ నెసెసరీ, ఏది కావాలి, ఏది ఉంటే మన బాడీ సర్వైవ్ అవ్వగలదు. నాట్ లైక్ ఓకే ఇప్పుడు నాకు 5 స్టోరీ లైక్ 2 స్టోరీ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు నేను ఊళ్ళలో అబ్జర్వ్ చేసేదంతే, అది కూడా సిటీ కల్చర్ లాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రెస్టీజ్ ఎక్కడ ఉంటుంది? ఒక ఫ్లోర్ ఉంది, నాకు 2 ఫ్లోర్ ఉంది, వాడికి 2 ఫ్లోర్ ఉన్నాయి, నాకు 3 ఫ్లోర్స్, అట్లా కూడా 4 ఫ్లోర్స్, రైట్? కళ్ళకి డెఫినెట్లీ అందంగా కనిపిస్తాయి, ఎందుకంటే టాల్ ఎక్కువ ఉన్నాయి కదా, పెద్దగా ఉన్నాయి కదా, ఎందుకంటే మనిషి హైట్ 6 ఫీట్ మా అంటే, రైట్? బట్ ఎంత పెద్దగా కనిపిస్తుంటే అంత హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. సో ఈ కళ్ళకి ఆ మూవీస్లో కూడా, రైట్, ఏది ఏది మంచి చూస్తూ ఉంటే, సో ఇవి ఎప్పుడైతే మనకి ఏవి అవసరమో అవి మాత్రమే చేయాలి. సో ఎప్పుడైతే మనం ట్రైన్ చేసుకోలేమో అంటే బేసికల్గా ఆ పర్సన్ సంతోషంగా ఉండలేడు. ఇక్కడ నెక్స్ట్ వర్సే, ఎవరి ఆనందం అంతర్గతంగా ఉంటుందో, అంతర్గతంగా అంటే లోపల నుంచి వస్తుంది, బయట నుంచి సంతోషం రాదు. సో బయట నుంచి కూడా సంతోషం వస్తుంది, కానీ ఏమొస్తుంది? మిజరీ వస్తుంది తర్వాత. అది కూడా చెప్పబడుతుంది ఇక్కడ. భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు, ఎవరి ఆనందం అంతర్గతంగా ఉంటుందో, ఎవరు అంతర్గతంగా చురుకుగా ఉంటారో, అంటే వాళ్ళు చురుకుగా ఉండడానికి బయట విషయాలు అవసరం లేదు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రొఫెసర్ క్లాస్ చెప్తున్నాడు అనుకో, తనకి 1000 మంది స్టూడెంట్స్ వచ్చి అటెండ్ అయితే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అదే ఒకరోజు 5 మెంబర్స్ వచ్చారనుకో ఎగ్జైట్మెంట్ ఉండదు. సో మన ఎగ్జైట్మెంట్, మన చురుకుతనం అనేది బయట వాళ్ళని డిసైడ్ చేయకూడదు, మన లోపల నుంచి రావాలి. ఎవరైతే అంతర్గతంగా చురుకుగా ఉంటారో, ఎవరైతే అంతర్గతంగా ఆనందిస్తారో, అరే అనుకుంటాం అసలు లోపల నుంచి ఆనందం వస్తుందా? ఎస్, ఆనందం వచ్చి ఎక్కడ పుడుతుంది? బయట పుడుతుందా? బయటవి స్టిమ్యులేట్ చేస్తున్నాయి, బయటవి ట్రిగ్గర్ చేస్తున్నాయి, కానీ ఆనందం ఎక్కడుంది? బయట లేదు, లోపల ఉంది. సో అది మనము బయట ట్రిగ్గర్ చేయడం వల్ల సో నాకు లైఫ్ గోల్ ఏంటంటే నేను బయట వాటిని ఫైండ్ అవుట్ చేయాలి, ఏవైతే నన్ను ఎక్కువ ట్రిగ్గర్ చేస్తాయో వాటిని నా సొంతం చేసుకోవాలి, అప్పుడు ఆనందం అనుకుంటాడు. ఎవరి లక్ష్యం అంతర్గతంగా ఉంటుందో, సో లక్ష్యం కూడా ఇన్వర్డ్. యాక్చువల్గా లక్ష్యం ఎందుకు అంతర్గతం అంటే, యాక్చువల్ ప్రతి ఒక్కరి లక్ష్యము మన గుండెలో మన ఆత్మ ఉంటుంది, పరమాత్మ ఉంటాడు. ప్రతి ఒక్కరు, మంచివాడే కానీ చెడ్డవాడే కానీ, దానవంతుడే కానీ దరిద్రుడే కానీ, టెర్రరిస్టే కానీ మంచి లీడరే కానీ, ప్రతి ఒక్కరి గుండెలో భగవంతుడు ఉంటాడు. ఎవరి లక్ష్యం అంతర్గతంగా, సో యాక్చువల్గా ప్రతి ఒక్కరి లక్ష్యం, మనిషిగా పుట్టిన ప్రతి వాడి లక్ష్యము పరమాత్మను రియలైజ్ అవ్వడం. ఆ లక్ష్యం కాకుండా ఇంకే లక్ష్యం ఉన్నా వేస్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ వేస్ట్. అది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. మేబీ ఈ లైఫ్ టైం కాకపోయినా మన చేసే పుణ్యకర్మల వల్ల ఇంకో లైఫ్ టైం ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే భగవంతుడు చెప్తాడు, ఏషాం అంతగతం పాపం జనాః పుణ్యకర్మణాం
రైట్. తే ద్వంద్వమోహ నిర్మగ్ధ మాం భజంతి దృఢవ్రత. ఎవరికైతే పూర్వజన్మలో ఎనఫ్ పుణ్యకర్మలు లేవో, ఎవరికైతే పాపాలు మొత్తం నశించినాయో, ఎవరైతే ఈ చలిని వేడిని తట్టుకుంటారో, యాక్చువల్లీ వాళ్ళు మాత్రమే భగవంతుని దృఢంగా పూజించగలరు. యాక్చువల్గా చెప్పాలంటే మన జూమ్ కాల్ జాయిన్ అయిన వాళ్ళు అందరు క్వాలిఫైడ్. రైట్. అందుకే కొందరు మన భగవంతుడు రాకపోయినా, ఎందుకంటే వాళ్ళకి సరిపోయని పుణ్యకర్మలు అసలు లేవు లైఫ్లో. రైట్. యా. సో ఎవరి లక్ష్యం అంతర్గతంగా ఉంటుందో అతడు నిజమైన సిద్ధయోగి. అతను పరమాత్మలో విముక్తి పొందుతాడు మరియు చివరికి పరమాత్మను చేరుకుంటాడు. అసలు దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ భగవద్గీతలో. ఎందుకంటే డే అండ్ నైట్ వి స్లీప్, వేకప్, గెట్ రెడీ, గెట్ కిడ్స్ రెడీ, స్కూల్స్ పంపించడము, లైక్ ఒక గాడిదలాగా లైక్ డే అండ్ నైట్ వర్క్ చేయడము, మళ్ళీ డే స్టార్ట్ చేయడము, కొంచెం కొంచెం ఆడగాడి తన్నినప్పుడు మోగాడితో కొంచెం తన్నించుకుంటూ, రైట్, కొన్ని సంతోషాలు అనుభవిస్తూ, రైట్, లైఫ్ని సాగిస్తున్నాం. బట్ ఎవరైతే అంతర్గతంగా చురుకుగా ఉంటారో, ఎవరైతే అంతర్గతంగా ఆనందిస్తారో, ఎవరైతే వాళ్ళ లక్ష్యం అంతర్గతంగా ఉంటుందో, యాక్చువల్లీ వాళ్ళది కరెక్ట్. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళు నిజమైన మనిషి జన్మ అన్నమాట. వాళ్ళకి మోక్షం రావడం 100% గ్యారంటీడ్. మా గురుగారు చెప్తుంటారు, ఫర్ ఏ రిజిడ్ ప్రాక్టీషనర్, ఎవరైతే కఠినంగా ఇలా తపస్య మన యజ్ఞం చేస్తారో వాళ్ళకి సక్సెస్ ఇస్ గ్యారంటీడ్. సో నెక్స్ట్ 5.21, ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా విముక్తి పొందిన వ్యక్తి భౌతిక ఇంద్రియ సుఖాలకు ఆకర్షితుడుగా ఉండడు. అసలు ఈ క్వాలిటీ డెవలప్ చేసుకోవడం చాలా కష్టం, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ నా ఓవర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం. నాకు ఇప్పుడు నేను టీవీ అసలు మేము చూడం, మూవీస్ అసలు చూడము, కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఈ వర్స్ చూడండి, 21-24 ఏం చెప్తుంది? సంతోషము బాహ్యంగా బయటకు ఉండదు, అంతర్గతంగా ఉంటుంది. నిజమైన ఆనందం అంతర్గతంగా ఉంటుంది, నిజమైన లక్ష్యం అంతర్గతంగా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్, రైట్. కానీ ఆకర్షితుడు అవ్వడు, కానీ ఆత్మానందంలో మునిగిపోతూ అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తాడు. ఈ విధంగా ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి పరమాత్మపై దృష్టి కేంద్రీకరించి అపారమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎవరైనా వెళ్ళి ఇప్పుడు మొత్తం సర్వే చేయండి, 8 బిలియన్ 9 బిలియన్ ఉన్నారు, ప్రతి ఒక్కడు చూసేది ఆనందమే, అపారమైన, అసలు ఏంటంటే ఇన్ఫినైట్ ఆనందం, అపారమైన. భగవంతుడు ఆ వర్డ్ వాడాడు ఇక్కడ, విచ్ ఇది సుఖం అక్షయం. సుఖం అక్షయం, అక్షయం అంటే ఇన్ఫినిట్. సో ఈ ఫార్ములా నువ్వు పాటించకపోతే నిజంగా ఆనందాన్ని పొందగలవా? ఒకవేళ నువ్వు నిజంగా బయటకు వెళ్ళి నాకు ఇల్లుతోని సంతోషము, ఫ్యామిలీతో సంతోషము, డబ్బుతోని సంతోషము, జ్యువెలరీతో సంతోషము, ప్రెస్టీజ్, ఫేమ్, వెల్త్, బ్యూటీ, వాటి వల్ల వస్తుంటే ఇప్పుడు మనం భగవంతుడి మాట అపోజిట్ అయిపోతుంది. ఎస్, అవన్నీ డెఫినెట్లీ కొంచెము ఆనందాన్ని ఇస్తాయి, కావన్నీ టెంపరీ. కానీ భగవంతుడు నీకు ఎటర్నల్ హ్యాపీనెస్ కావాలంటే, ఇన్ఫినైట్ హ్యాపీనెస్ కావాలంటే, ఇన్ఫినైట్ సుఖం అక్షయ, రైట్, ఇది పాటించాలి. బయటకి ఆకర్షితులు అవ్వకూడదు. లైక్ పేకాట ఆడడము, రైట్, కొన్నిసార్లు ఏంటంటే అట్రాక్టివ్ ఉంటాయి, రైట్. ఈవెన్ ఇంకా మిగతా లిస్ట్ చూసుకొని చాలా లిస్ట్ ఉన్నాయి. సో ఇవి మెయిన్ ఫార్ములా, సంతోషానికి సూత్రం. యాక్చువల్లీ ఇవన్నీ చేయడం యాక్చువల్లీ చాలా కష్టం. ఇవన్నీ చేయడం ఈజీ కాదు, బట్ ద ఈజీ ఇంకా ఫార్ములా ఏంటంటే సంతోషానికి సూత్రం.
మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. రైట్? నా భక్తుల ఆలోచనలు ఎప్పుడు నాపై కేంద్రీకృతమై వాళ్ళ కర్మలు నా గురించే ఉంటూ వాళ్ళ ప్రాణము జీవితం నాకే అంకిస్తూ వాళ్ళ సేవలు నాకే అంకిస్తుంటూ పరస్పరం నా కీర్తిని నా గొప్పలను ఎవరైతే పోడుకుంటూ మాట్లాడుకుంటుంటారో వాళ్ళకు కూడా గొప్ప సంతృప్తి మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. యాక్చువల్ మనం ఇప్పుడు చేసేది అది. మనం చేసేది మనం జూమ్ కాల్ పెట్టుకొని భగవద్గీత గురించి డిస్కస్ చేస్తూ భగవంతుడు ఏం చెప్పాడు, భగవంతుని చెప్పిన మాటలు రైట్, మనం చేసే పనులని రాంగ్. సో ఎప్పుడైతే భగవంతుడి చెప్పిన ప్రతి వర్డ్ మనం ఎంఫసైజ్ చేస్తుండే భగవంతుడిని ఎప్పుడైతే మనం ప్రేస్ చేస్తున్నామో అప్పుడు ఆనందం గ్యారంటీడ్. ఇంతకంటే ఇంకా సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ప్రతిరోజు ప్రసాదమే తినడం, ప్రతిరోజు కీర్తన చేయడం, చాంటింగ్. అందుకే మీకు ప్రభుపాద గారు చెప్పారు, చాంట్ అండ్ బీ హ్యాపీ. జపం చేస్తే సరిపోతుంది, అపారమైన ఆనందాన్ని కూడా అనుభవించగలవు. జస్ట్ జపం చేస్తే సరిపోతుంది. రైట్? సో యాక్చువల్గా చూసాం కదా, సంతోషాని కోసం ఎన్ని టెక్నాలజికల్గా అడ్వాన్స్మెంట్ చేస్తున్నాం. ముందని ఎయిర్ ప్లేన్స్, జంబో ఎయిర్ ప్లేన్స్ బిల్డ్ చేయడము ముందు ప్రెజెంటేషన్లో చూసాము. ఫోన్లలో కూడా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, కార్లలో కూడా మెర్సిడీస్, BMW, టెస్లాలో కూడా మోడల్ Y, మోడల్ 3 అండ్ ఇంకా ఇంకా పెద్ద వెహికల్కి వెళ్ళడము. రైట్? ఇవన్నీ ఆనందం కోసమే డిఫరెంట్ ఇన్వెంట్ చేస్తుంటున్నాం. కానీ ఇష్యూస్ అనేది అన్లిమిటెడ్గా పెరిగిపోతున్నాయి. యాంగ్జైటీ ఎప్పటికి ఉంటూనే ఉంటుంది, స్ట్రెస్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. రైట్? నేను అప్పుడు మనం భగవద్గీత సైడ్ చూసి భగవంతుడు యాక్చువల్ నిజంగా ఏం చెప్పాడు భగవద్గీతలో, సంతోషానికి సూత్రం ఏంటి, దాన్ని మనం ఎల్ల విధాలుగా పాటిస్తున్నామా లేదా. రైట్? సో ఇది సంతోషానికి సూత్రం. ఇంకా ఈ యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషన్, డిస్ట్రెస్, రైట్, అన్హ్యాపీనెస్, ఈ ఆందోళన, అసంతృప్తి, రైట్. సో వీటన్నిటి కూడా భగవంతుడు భగవద్గీతలో లిస్ట్ చేశాడు. సో మనం తర్వాత ఓవర్ టైం వెళ్తూ ఉంటాము. సో యాక్చువల్గా సో ఇవి మీద ఫోకస్ చేయండి. నేను ఇది మన గ్రూప్ చాట్లో పెడతాను ఈ శ్లోకాస్. ప్రతిరోజు డైలీ చూసి మన అటెన్షన్, మన సంతోషం వేరే సైడ్ కాకుండా ఇన్సైడ్ మన లోపలికి వెళ్ళేటట్టు మన మైండ్ ఫోకస్ చేసుకుంటే డెఫినెట్లీ మనకి భగవంతుడు చెప్పిన ప్రకారం పాటిస్తే అపారమైన ఆనందాన్ని, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ తీసుకోవచ్చు. గ్యారంటీడ్ వస్తుంది కూడా. ఎనీ ఆలోచనలు? వీ కెన్ 5 minutes వారం రోజులకే మాలో ఆలోచనలు కొంచెం వేరు చేశారు, మీరు మొదలు పెట్టారు, మళ్ళీ వెళ్ళిపోయారు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇలా కలుపుతా చాలా డెఫినెట్లీ కలవాలి. యాక్చువల్గా అసోసియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం కంటిన్యూటీగా ఇది ఏంటంటే ప్రతిసారి యాక్చువల్గా ఎప్పుడైతే భగవంతుని మర్చిపోతామో మాయ పట్టేస్తుంది. యాక్చువల్లీ ఈ 1 hourలో మనం అందరం మాయనికి తప్పించుకున్నాం. మార్నింగ్ 9 వరకు నేను ఎస్కేప్ అయినా, బట్ 9 నుంచి ఈ క్లాస్ అటెండ్ వరకు మొత్తం మాయలనే ఉండిపోయినా. రైట్? బట్ కానీ అవి మార్చుకోవచ్చు. మన కర్మల్ని మార్చుకుంటే, మన భగవద్గీతలు వెళ్తుంటే ప్రతి వర్డ్ ఎంఫసైజ్ చేసి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మనం చాలా డిస్కస్ చేస్తాం. ఎప్పుడైతే ఎంత డీప్ వెళ్తామో మనకి ఆటోమేటిక్గా ఈ బాహ్య ప్రపంచపు పైన కోరికలు ఆటోమేటిక్గా తక్కువ ఉంటాయి. భగవంతుడు ఆల్రెడీ ఒక శ్లోకం చెప్తాడు, మైండ్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం, కానీ ఎప్పుడైతే ఈ మైండ్ అధికమైన సంతృప్తిని అనుభవిస్తుందో అప్పుడు అల్ప సంతోషాలని వదిలేసుకుంటుంది. సో భౌతిక వల్ల వచ్చే సంతోషాలు అల్ప సంతోషాలు, ఆధ్యాత్మికంగా వచ్చే సంతోషాలు అధికమైన సంతోషాలు. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మన సంతోషాలని చూడగలుగుతున్నామో అల్ప సంతోషం ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతాయి. ఎలాగంటే
ఒక పాముకి కుషం వదిలేస్తుంది కదా, చాలా వదిలేస్తాం ఆటోమేటిక్గా. ఒకరు వచ్చి లాగాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా ఆలోచనలు, థాట్స్? ఆధ్యాత్మికమే శాశ్వతం ఈ ఎస్. జన్మలో. ఓకే, మనం ఒక 5 minutes కీర్తన చేస్తాము. సో మ్యూట్ చేసుకోండి. ఆ పిల్లలు నేను మృదంగం ప్లే చేయమంటాను బ్యాక్గ్రౌండ్లో. నేను కత్తాలు ప్లే చేస్తూ కొద్దిసేపు మనం హోలీ నేమ్ స్మరిద్దాము. ఎందుకంటే యాక్చువల్ గోల్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆల్ ఇస్ వేదాస్ అండ్ ఉపనిషత్స్ ఏంటంటే చివరికి మనం నిజంగా ప్రేమతోని భావంతోని తలుచుకోగలమా లేదా?